నన్ను క్షమించండి. ఇందుని దూరం చేస్తానని భయంతో కంగారు పడ్డానే కానీ వేరే ఉద్దేశం లేదు. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ కావాలి, ఆస్తి కావాలి అని నన్ను ఏది అడగలేదు. కానీ ఇప్పుడు అడిగింది నాకు హర్ష కావాలి అని. అది కూడా తీర్చకపోతే నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. తప్పకుండా మీ పెళ్లి చేస్తాను. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదండి. థ్యాంక్ యూ. ఇందుకి కాబోయే భర్త మావయ్య? అవునలుడు. ఆ రోజు జరిగిన దానికి మీరేం అనుకోవద్దు. సారీ. బాగుంది మావయ్య, మంచి జోడి. ఇదిగో చూడు, ఇదొక్కటి చాలు తనెంత గొప్ప ప్రేమికుడో చెప్పడానికి. మంచి మావయ్య, మంచల్లుడు, మంచి కూతురు. మరి నేనేంట్రా? అంకుల్ మాట్లాడండి. అంకుల్ అంకుల్ అమ్మాయి గారు, అయ్యగారు చంపేస్తున్నాడు. తొందరరండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, అయ్యో అయ్యగారు, ఎంత ఘోరం జరిగింది. అయ్యగారు పెళ్లి కొప్పుకోకపోతే చంపేస్తావా? నేను చెప్పేది వినందు. వాడు మాట నమ్మద్దు. నా మాట మావిని హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎంత ధైర్యం రా, మావయ్యనే చంపుతా. పైలట్ ఎక్కు ఎక్కు ఎక్కు. జాగ్రత్తగా పైలట్. ఓకే ఓకే. ఇందు నాది. నేనేదైనా కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి. మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు.
విను విందు చెప్పేది విను విందు ఉదయగఢ్ చక్రవర్తి శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ కి ప్రజలారా ఇప్పుడు జరగబోయే ఈ పోటీకి న్యాయ నిర్ణేత ఉదయగఢ్కి కాబోయే మహారాణి మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి మిత్రవిందాదేవి. ప్రథమ పోటీదారు మహారాజు గారి స్వయాన మేనల్లుడు ఈ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు రణదేవ్ బిల్లా. రెండవ పోటీదారు శత్రువుని చెండాడే ధీరుడు శతద్రువంశ యోధుడు కాల భైరవ.